అంబేద్కర్ వాదులందరికీ కూడా ప్రభు నామములో వందనాలు, జై భీమ్ తెలియజేస్తున్నాను. నిజంగా మానవత్వము మంట కలిసినటువంటి దినము సుండూరులో జరిగినటువంటి ఆ దారుణమైనటువంటి సంఘటన జరిగిన దినం. అసలు మానవత్వం ఉందా అనిపిస్తుంది అవి చూస్తూ ఉంటే. వీళ్ళు అంటారు దళితులందరూ క్రైస్తవులు అవుతున్నారు, దళితులందరూ క్రైస్తవులు అవుతున్నారు అంటారు. ఇట్లాంటి దారుణాలు మీరు చేస్తూ ఉంటే దళితులు క్రైస్తవులకు ఇంకేమవుతారు? దారుణమైన పరిస్థితులు మీరు చేసేసి ఎక్కడైతే దళితులు ఉంటారో, ఎక్కడ దళితులు అభివృద్ధి చెందుతూ ఉంటారో వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని చంపేదానికి, వాళ్ళని ఆటంకపరిచేదానికి, వాళ్ళని నిరాకరించేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ భారతదేశంలో. చూడండి, సుండూరులో వాళ్ళు ఏం చేశారని అంతమందిని ఊత కోసి చంపారు, గోతాల్లో కట్టి కాలంలో పడేశారు. నిజంగా ఇది దారుణమైన సంఘటనని అంబేద్కర్ వాదిగా నేను ఖండిస్తున్నాను. అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఆధిపత్య వర్గాల వారు దళితుల్ని హింసిస్తూనే ఉన్నారు. అది కనిపిస్తున్నా సహించుకొని వెళ్ళిపోతా ఉన్నాం. సహోదరులారా, నేను ముక్త కంఠంతో చెప్తుంది ఏంటంటే, ఇక్కడ 30 మంది 40 మంది కూర్చొని చేయడం కాదు. అసలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి దళితుడు ఏకీభవించి రోజు వేలాది మందిగా వచ్చి నిరసన తెలియజేస్తే ఆ పరిస్థితి ఎలాగో ఉండదో కొద్దిగా ఊహించండి. దళితులు అని చెప్పుకుంటున్నాం కానీ మనలో ఉన్న భావాన్ని బయట పెట్టలేకుంటున్నాం. ఇంకా కూడా మనము తలంచుకొని సహించుకొని పోతా ఉంటే ఆధిపత్య వర్గాలు మన నెత్తినికి త్రొక్కివేస్తూ ఉంటాయి. రాబోయే దినాల్లో పెద్దలు చెప్పినట్లు భారత రాజ్యాంగము రాబోయే దినాల్లో కనుమరుగైపోతే ఈ దేశంలో దళిత వర్గాలు ఏమవుతాయో ఒకతూరు ఆలోచించండి. దళిత వర్గాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకతూరు ఆలోచించండి. ప్రియమైనటువంటి నా దళిత సహోదరులారా, మనమందరం ఏకమవుదాం. మనమందరం